బీఆర్ఎస్ అంటే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక బిజినెస్ పెట్టిన తర్వాత కంపల్సరీగా ప్రతి ఒక్క బిజినెస్కి కరెంట్ అకౌంట్ కావాలి. ఇప్పుడు నా లోకేష్ ఇన్ఫోటెక్ ఉంది, నా బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ కావాలి. ఇప్పుడు ఎవరైనా అంటే నా బిజినెస్ ఎక్కడి నుంచైనా పర్చేజ్ చేసినా, లేదంటే నా బిజినెస్ ఎవరికైనా సేల్ చేసినా, ఆ కస్టమర్స్ నాకు అమౌంట్ బ్యాంక్ ద్వారా వేస్తారు. అంటే నా అకౌంట్లో, నా బిజినెస్ అకౌంట్లో వేస్తారు. ఏ డేట్లో పడింది, నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంకులో వెళ్ళి తెచ్చుకున్న స్టేట్మెంట్ అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేసుకోవాలి. అమౌంట్లు మ్యాచ్ అయ్యే విధంగా సరి చేసుకోవాలి. ఇవి ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. క్యాషులతో తక్కువ ఉంటాయి. బ్యాంకులతో నీకు 2 బ్యాంకులు ఉన్నాయి. 2 బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఏ రోజు ఏవి జరిగాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే ఓకే అది ఎలా అనేది చూద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు 2 బ్యాంకులు ఉంటే మనకి 2 బ్యాంకులతో ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరుపుతామో చూడండి. అన్నీ ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, వేరే వాటితో ఉండవు. క్యాష్తో రేరు. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఇది సర్వీస్ ఓరియంటెడ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ వాటితో మనకు పని లేదు. డేట్లు కంపల్సరీ మార్చుకోవాలి. ఇప్పుడు మనకు ఎవరైనా కస్టమర్స్, మన బ్యాంక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి. కస్టమర్ మనకు ఎస్బీఐ బ్యాంక్ చెక్ ఇస్తాడు. మనం ఏం చేస్తాం, ఆ బ్యాంక్ చెక్ తీసుకొని వెళ్ళి మన బ్యాంక్ హెచ్డిఎఫ్సికి వెళ్ళి మార్చుకుంటాం. ఓకేనా, సేమ్ బ్యాంకే ఉండదు, వాళ్ళు వేరే బ్యాంక్ ఏది ఇచ్చినా కూడా మనం వెళ్ళి మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ డేట్లు మాత్రం మ్యాండేటరీ. ఇక్కడ వసీం మురళి ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారనమాట. 14 ఇయర్ అవసరం లేదు, 141 ఆల్సి క్యాపిటల్ కంట్రోల్ 3 lakhs. మళ్ళీ క్రియేట్ చేయండి, ఆల్సి మురళి క్యాపిటల్. యూనియన్ బ్యాంక్. కంట్రోల్ సేవ్. నెక్స్ట్ 24 ఫర్నిచర్ పర్చేజ్ చేస్తాం చెక్ ద్వారా, అంటే పేమెంట్ డేట్. నెక్స్ట్ రెంట్ బిల్డింగ్ ఫర్ ఆఫీస్ బై పేయింగ్ 1 lakh అది అడ్వాన్స్ బై చెక్. డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అడ్వాన్స్ ఫర్ బిల్డింగ్ అని చెప్తాం పేమెంట్లో. రిసర్చ్ నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్ అకౌంట్ కూడా మళ్ళీ ఓపెన్ చేశారు. ఇది 4 కాంట్రా. బ్యాంక్ ద్వారా జరుగుతుంది. సిండికేట్ బ్యాంక్ ఒకటి కూడా ఓపెన్ చేశాం. ఆల్రెడీ యూనియన్ బ్యాంక్ ఉంది, మళ్ళీ ఇంకొక బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తున్నాం. కంట్రోల్ నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ 20,000 ఫర్ పెట్టి క్యాష్. యూనియన్ బ్యాంక్ కదా. నెక్స్ట్ 15 టేకెన్ లోన్ ఫ్రమ్ ఇంటర్ఫెక్స్ సర్వీసెస్. 6
లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోండి. కంట్రోల్ ఏ 75,000 యూనియన్ బ్యాంక్తో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ సో పేడ్ రెంట్ 8,000 బై సిండికేట్ బ్యాంక్ చెక్ 25. డేట్ వచ్చేసి 25. నెక్స్ట్ 16 ఇష్యూడ్ ఏ యూనియన్ బ్యాంక్ చెక్ టు ఇంటర్ఫెక్స్ సర్వీసెస్. $25,000. నెక్స్ట్ F7 26 స్టార్ ప్రింటర్స్. నెక్స్ట్ 26 కమిషన్ రిసీవ్డ్ 65,000. Next 17 cash deposit in a syndicate bank. Next 28 payment. $19 Union Bank charge. Union Bank ఓన్లీ బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పేమెంట్ డేట్ వచ్చేసి 29. క్యాష్ ట్రాన్స్ఫర్ 110. ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకున్న స్టేట్మెంట్స్కి ఈక్వల్ అవ్వాలి. ప్రాఫిట్ అలా చూడండి. ఆల్ F1 మనకి నెట్ ప్రాఫిట్ 51,500 వచ్చింది. 51,500 ఎస్కే. తర్వాత బ్యాంకింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్యాంక్ రీకన్సిలియేషన్ యూనియన్ బ్యాంక్. సో ఇక్కడ చూడండి డేట్స్, ఓచర్ టైప్స్, ట్రాన్సాక్షన్ టైపు, ఇన్స్ట్రుమెంట్ డేట్ అంటే మనకి చెక్ డిపాజిట్ చేసిన డేట్ ఉంటుంది.
ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే చెక్ మీద నెంబర్స్ ఉంటాయి చూడండి, 3 ఉంటాయి. ఆ నెంబర్, డేటు, ఎప్పుడు రీకన్సిలేషన్ చేస్తున్నాం, డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవ్వాలి. బ్యాలెన్స్ యాజ్ ఫర్ కంపెనీ బుక్స్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్, బ్యాలెన్స్ యాజ్ ఫర్ బ్యాంక్, 2 ఈక్వల్ అవ్వాలి. ఇవన్నీ యూనియన్ బ్యాంక్తో జరిగిన ట్రాన్సాక్షన్స్. ఇవి సిండికేట్ బ్యాంక్తో. రిజిస్టర్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ చూడండి, సిండికేట్ బ్యాంక్తో 3 ఉన్నాయి, యూనియన్ బ్యాంక్తో 7 ఉన్నాయి. రీకన్సిలేషన్ నుంచి రీకన్సిలేషన్ అవ్వాలి. సో ఇక్కడ 2 తారీఖున నువ్వు డిపాజిట్ చేసావు అనుకో, నీ అకౌంట్లో ఎప్పుడు పడింది, 3 days తర్వాతనా, 1 day తర్వాతనా, లేదంటే 1 week తర్వాతనా, ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి. బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటుంది. ఒరిజినల్ అయితే డేట్ ఉంటుంది, ఇక్కడ నేను డూప్లికేట్ కాబట్టి నెక్స్ట్ మంత్ ఇస్తున్నాను. 1/5, మే, ఏప్రిల్, మే, జూన్ 1/6, ఆగస్టు 1/8, 9. జోరా రీకన్సిల్ నుంచి రీకన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్. ఈ విధంగా మనకి రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ అవుతాయి. ఎస్కేప్ వెళ్ళి చూడండి, ఒకటి ఉంది, ఓకేనా. ఇక్కడ అమౌంట్ మ్యాచ్ అయిపోతుంది రియల్ టైంలో, ఇవి కూడా ఆ డేట్ కూడా మ్యాచ్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ 0 అయిపోతాయి. అప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ స్టేట్మెంట్కి ఈక్వల్ అయిపోతాయి. రియల్ టైంలో అవుతాయి, డోంట్ వరీ. ఇలా ఎన్ని రోజుల్లో చేసుకోవాలి సార్ రీకౌన్సిల్? అది మీ చాయిస్ అది. ఓకే, నెల తర్వాతనే తెచ్చుకోవచ్చు, లేదు తర్వాత. సార్ కస్టమర్ చెక్ డిపాజిట్ చేసినాము, కస్టమర్ వచ్చేసి సిగ్నేచర్ మిస్ మ్యాచ్ ఉంది, అప్పుడు ఎట్లా సార్? అవన్నీ దీనికి సంబంధం ఉండదు బ్రదర్. ఓకే, మనకి ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్కి బుక్స్ ఆఫ్ అకౌంట్కి మ్యాచ్ అవ్వాలి. అదన్నీ మీ బ్యాక్ ఎండ్లో జరిగే మిస్టేక్స్, దీనికి సంబంధం ఉండదు. ఓకే, మీ అకౌంట్లో ఎప్పుడైతే డేట్ పడి ఉంటుందో ఆ డేట్ నువ్వు ఎంటర్ చేసుకున్న డేట్ మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, ఆ మిస్ మ్యాచ్ అవన్నీ లేట్ ప్రాసెస్ కదా, అది దానికి సంబంధం రాదు కదా. ఓకే, సో మిస్టేక్స్ చేసుకోకుండా కరెక్ట్గా, ఒకవేళ చెక్ బౌన్స్ అవుతూ ఉంటాయి, దాంట్లో ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటున్నది. ఒకసారి వాళ్ళు ఇచ్చేటప్పుడు మీరు అడగాలి, అసలు ఉందా లేదా అనేది కూడా అడుగు తెలుసుకోవాలి. లేదంటే బౌన్స్ అవుతూ ఉంటాయి, లేట్ పేమెంట్స్ జరుగుతాయి. నువ్వు నెలకు రీకన్సిలేషన్ చేసుకుంటావో 10 days చేసుకుంటావో నీ చాయిస్. మ్యాక్సిమం నెల తర్వాత చేసుకుంటారు ఎవరైనా, ఓకేనా. ఎందుకంటే నెల తర్వాత నువ్వు పే చేస్తూ ఉంటావు, కస్టమర్ నీకు పే చేస్తూ ఉంటారు, కాబట్టి అలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇంకా రిమైనింగ్ ఆల్రెడీ మీరు చేసిన ప్రాబ్లమ్స్